నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా సెక్రటరీ మరి షాద్నగర్ నియోజకవర్గమైన ఇన్ఛార్జ్ గారైన దయానంద్ గౌడ్ గారు ఉన్నారు. మరి అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే మేడం. అన్న, ప్రస్తుతం ఎక్కడ చూసినా మనకు ఒక హాట్ టాపిక్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేది బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటున్నారన్న? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు తప్పకుండా గెలుస్తారు. ఎందుకు అంటే అక్కడ దాదాపుగా 15 ఏళ్ళ నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఉండే అక్కడ ఏ ఏ అభివృద్ధి పనులు కూడా ఏది చేయలేరు. నాలాలు, కుంటలు, సీసీ రోడ్లు కానీ అక్కడే ఉండే. వచ్చిన దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఫ్రీ ఫ్రీ కరెంట్ కానీ, ఇవి రకరకాల పథకాలు, సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. కావున ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారు. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా కొంచెం డెవలప్ చేశారని కూడా మనకు ఒక వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళు డెవలప్ చేసింది, వాళ్ళు ఎక్కడ చేసింది కూడా ఏం కనిపించలేదు. వాళ్ళు చేస్తే ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్తో చేసిన పనులు కానీ, ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ అక్కడే ఉన్నాయి కదా. వాళ్ళు చేస్తే మాకు చేసే అవకాశం ఏమి ఉండకుండే కదా. వాళ్ళు ఏం చేయలేరు. అయితే బీజేపీకి ఏమన్నా ఓట్ బ్యాంక్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీకి ఓట్ బ్యాంకు గతంలో ఉన్నదే ఉంటుండొచ్చు, అంతేగాని పెరిగే అవకాశం అయితే ఏం లేదు. ఎందుకంటే అక్కడ 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి. ఇక సెగ్మెంట్లో ఉన్న కిషన్ రెడ్డి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసింది ఏం లేదు. ఇక ఓట్లు వచ్చిన ప్రతిసారి వాళ్ళు రెచ్చగొట్టడం తప్పితే వాళ్ళు చేసింది వాళ్ళు చేసింది చెప్పరు, చేసేది కూడా ఏం చెప్పరు. వాళ్ళు ఓట్ బ్యాంక్ పెరిగే పెద్ద అవకాశాలు అయితే ఏం లేవు అక్కడ. అయితే ఇప్పుడైతే నడుస్తున్నప్పుడు నవీన్ యాదవ్ అయితే మనకి కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి ఏమైనా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? సెంటిమెంట్ రాజకీయాలు ప్రస్తుతము ఏవి కూడా వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఖమ్మంలో కానీ, నారాయణఖేడ్ కానీ, మున్కోడు కానీ, మొన్న జరిగిన బై ఎలక్షన్స్, కంటోన్మెంట్ ఎలక్షన్స్ కూడా అభివృద్ధి జరగాలంటే రూలింగ్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారు. అది గమనించుకున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి జరిగే పార్టీకి వేసారు. 3 సార్లు హ్యాట్రిక్ గెలిచిన మాగంటి గోపీనాథ్ గారు ఈసారి ఎందుకు ఓడిపోతుందని అనుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. అందుకే మాగంటి సునీత గారు ఓడిపోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఆ నాయకుడు అనేవాడు అందుబాటులో ఉండాలి, విద్యావంతుడు, మార్పు చూసుకుంటున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు. అయితే ఇటీవల కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎన్నికల స్టంట్స్ కోసమే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానికి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎన్నికల స్టంట్ అని కాదు, గతంలో క్యాబినెట్ ఎగ్జామ్షన్ జరిగినప్పుడే అప్పుడు ఇవ్వాల్సి ఉండే. సమీకరణాలు కుదరలేదు కాబట్టి ఇవ్వలేరు. అయినా అజారుద్దీన్కు మనం ఇస్తుంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నాం మనం. గతంలో చూసుకుంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు రాజస్థాన్ కరణ్పూర్ ఉంది, అక్కడ 2024 జనవరి 5 పోలింగ్ జరుగుతుండే. ఏ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు అభ్యర్థిని మనకు క్యాబినెట్లోకి తీసుకున్నారు. అదే మోరల్ గ్రౌండ్ మీద తీసుకున్నారు వాళ్ళు. మనం ఇక్కడ నవీన్ యాదవ్ని మనం మినిస్టర్ చేసాలి, అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్నాం మనం. అది తప్పుడు ఆరోపణ అది. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారు తప్పకుండా 30 నుంచి 50,000 ఓట్ల మెజారిటీతో అయితే ఖచ్చితంగా గెలుస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు చూయించుకుంటూ దాని మీద ఏమైనా ప్రభావం అయ్యే ఛాన్స్ ఉందంటారా? బీఆర్ఎస్ అలా బాకీ కార్డు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆల్రెడీ వాళ్ళు మోసం చేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారంటే వాళ్ళు చేసిన మోసాలు కూడా చాలా ఉన్నాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, దళిత సీఎంని చేస్తామని, నిరుద్యోగ వృత్తి అని చెప్పి, రిజర్వేషన్లు అని చెప్పి రకరకాలుగా వాళ్ళు కూడా మోసం చేశారు. దాంట్లో ఎఫెక్ట్ ఏమి ఉండదు. అయితే మీ డివిజన్లో మీ పరిస్థితి ఎలా ఉందంటారు అసలు? ప్రస్తుతం మేము చూసుకుంటున్న బోరబండ, షేక్పేట్ డివిజన్ బాగుంది. ఓట్ బ్యాంకింగ్ వేరే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. బాగుంది, ఆదరణ బాగుంది మాకు. అయితే బీసీ రిజర్వేషన్ ఇవ్వడం పై సాధ్యమయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా ప్రభుత్వం నుంచి మనకి? బీసీ రిజర్వేషన్ బిల్లులు అంటే పార్టీలకు అతీతంగా జరగాల్సింది. అది మనం గతంలో చూసుకుంటే మనము తెలంగాణ ఉద్యమం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి రాజీనామా కూడా చేసిరు. మనకు కావాలని చెప్పి. ఇప్పుడు కూడా ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా మనకి బీసీ రిజర్వేషన్ బిల్లులు కావాలంటే 1-2 రాజీనామా చేస్తే తప్పకుండా బీసీ బిల్లులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కేంద్రంలో ఖచ్చితమైన మెజార్టీ కూడా లేదు. అక్కడ నితీష్ కుమార్ తోటి, ఇక్కడ ఏపీలో చంద్రబాబు తోటి పొత్తుంది కాబట్టి ఎంతో కొంత భయపడి అయినా దేనికో అవకాశం ఉంటుంది రాజీనామా చేస్తే. ఆ రకంగా తీసుకోవచ్చు మనం.
అయితే కాంగ్రెస్ అంటే హిందువులకు వ్యతిరేకం అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? కాంగ్రెస్ అంటే హిందువులకు వ్యతిరేకంగా ఏం లేదు. ఒకవేళ నిజంగా హిందువులకు వ్యతిరేకంగా అయితే హిందూ దేవాలయాలకు దాదాపు 1200 కోట్లు ఇచ్చేది కాదు. మనం చూసుకుంటే వేములవాడకి 692 కోట్లు, భద్రాచలంకి 350 కోట్లు, జోగులాంబకి 345 కోట్లు, కీసర 202 కోట్లు, కాళేశ్వరం 200 కోట్లు, బాసర 189 కోట్లు, కొడంగల్ 110, సమ్మక్క సారలమ్మకు 150, ఇతర దేవాలయాలకు 110 కోట్లు. ఇవి ఒకవేళ హిందువుకు నిజంగా వ్యతిరేకమైతే ఇన్ని డబ్బులు ఇచ్చేది కాదు. ఏదో బయట ప్రచారం రాజకీయం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. మనం అవన్నీ పట్టించుకోవద్దు. అయితే బండి సంజయ్ గారి వాక్యాలను కొన్ని అయితే చూసారు కదా, విన్నారు కదా మీరు కూడా. పై మీ స్పందన ఏంటి అసలు? బండి సంజయ్ గారు ఆయన ప్రతిసారి కులాలను మతాలను రెచ్చగొడని తప్పితే ఆయన ఇదేముండదు. ఇక్కడ శివాలు వెళ్తాయా, అక్కడ శివాలు వెళ్తాయా తప్పితే వేరేది ఏముండదు. ఆయన కాన్సెన్సీకి, ఆయన సెగ్మెంట్కి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఆరోగ్యం పరంగా ఏం కావాలి, అభివృద్ధికి ఏది అడగరు. ప్రతిసారి రెచ్చగొట్టాలి, పక్కకు జరగాలి. ఆయన ఆలోచన విధానం మార్చుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీ పథకాలు అమలయ్యాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా 6 పథకాలు అమలు అవుతాయి. అందులో మేము దాదాపుగా 4 కంప్లీట్ చేసినాం మేము. అందులో రేషన్ కార్డు కావచ్చు, మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, ఫ్రీ కరెంటు, రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000, ఇట్లా మేము అన్ని కంప్లీట్గా చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకొక 2 ఉన్నాయి. అది మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 పింఛన్లు పెంచాలి. వీటికి బడ్జెట్ మ్యాపింగ్ జరుగుతుంది, త్వరలోనే అవి కూడా అవుతాయి. అయితే రీసెంట్గానైతే ఇటీవల అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైతే రేషన్ కార్డు వల్ల అనేది వచ్చాయి. రేషన్ కార్డు రాని వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకి రేషన్ కార్డు అనేది అమలు అవుతున్నాయి, ఇప్పుడు వచ్చేసినాయి కూడా. అయితే అదే కాకుండా రేషన్ కార్డులలో కొత్త సన్నబియ్యం పథకం అనేది అమలు అయ్యింది. ఈ సన్నబియ్యం పథకం కూడా మేమే ఇస్తున్నామని కూడా కొంతవరకు బీజేపీ నాయకులు అని అంటున్నారు. మరి ఎంతవరకు అది వాస్తవం అంటారు? అది బీజేపీ వాళ్ళు తప్పుడు ఆరోపణ. సన్నబియ్యం పథకము ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుంది. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఎందుకు ఇయ్యలేరు? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ ఇయ్యరు. ఇక్కడ వేరే స్టేట్లలో, వాళ్ళ అధికారంలో ఉన్న స్టేట్లలో వాడు ఎక్కడ ఇవ్వరు. కాదు తెలంగాణలో ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇచ్చేది కూడా 1,12,00,000 రేషన్ కార్డులు ఉంటే వాళ్ళు ఇచ్చే 40 లక్షల కార్డులకు మాత్రమే 5 కిలోల చొప్పున దొడ్డు బియ్యం ఇస్తున్నారు. అవి మనం ఫిల్టర్ చేసుకొని మిగతాయి యాడ్ చేసుకొని ఇస్తున్నాం మనం. అది వాళ్ళు దొడ్డు బియ్యం అనేది వాళ్ళు ఇస్తున్న, సన్న బియ్యం మనం చేస్తున్నాం. ఇటీవల జరిగిన చేవేలలో ఒక బస్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది జరిగినాక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే మనకు ఒకటి ఆర్డర్స్ అయితే అందుకున్నట్టు కూడా మేము వింటున్నాం. ఏంటి అని అంటే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నేషనల్ హైవే ఏర్పాటు చేస్తారు అని కూడా వింటున్నాము. అది ఎంత వరకు వాస్తవం అంటారు? మనకు నేషనల్ హైవే అనేది గతంలోనే శాంక్షన్ అయింది, 2017లోనే శాంక్షన్ అయింది. అది 2021లో మనకు టెండర్ వచ్చింది. 2023లో అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎన్జీఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రకృతి పర్యావరణ ప్రేములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2023 అక్టోబర్లో కేసు వేసారు. ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉన్నది, ఇది పర్యావరణం దెబ్బతింటుంది, పక్షులకు ఆరోగ్యరీత్యా దెబ్బతింటుంది, కాబట్టి మీరు వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించాలని చెప్పారు. అప్పటికి ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఆ ఎలక్షన్లో భాగంగానే దాని తర్వాత కోర్టులో కేసు చేసినారు. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మొన్న ఏదైతే యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు, గత ప్రభుత్వమే చేయలేరని చెప్పి, ఈ ప్రభుత్వం చేయలేరు, వీళ్ళు చేయలేరని వీళ్ళు ఒకరిని నపం చేస్తున్నారు అంతే తప్పితే. కానీ ఇందులో ఏ ప్రభుత్వాన్ని కూడా తప్పు లేదు. ఎందుకంటే ఎలక్షన్ అయ్యి నుంచి దాదాపు 2 సంవత్సరాల కాలం కూడా కేసే నడుస్తున్నది. కేసు కూడా మొన్న అక్టోబర్ 30కి వేకట్ అయ్యింది. దానికి అనుకూలంగానే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడారు. ఎవరైతే ఎన్జీఐటీ వాళ్ళు కేసు వేసారో వాళ్ళతో మాట్లాడి దాదాపు కూడా సంవత్సరం నుంచి తిప్పలబడి ఇప్పుడు కేసు వేకెట్ చేసి ఆ పనులు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తున్నారు? అసలు కొండా విశ్వేశ్వరరెడ్డి వాక్యాలు ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు. ఆయన విమర్శించేంత స్థాయి అనేది కాదు. కాకపోతే ఏంటంటే గుంతలు ఉంటే యాక్సిడెంట్లు అవ్వడం అనేది ఆయన మాట్లాడని తప్పు. ఒకవేళ ఎవరైనా స్కూల్ పిల్లలు వెళ్ళాలి, ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్ళాలి, ఎవరైనా కడుపున వస్తుంది, ఇంకేమైనా అవుతుంది, 10 నిమిషాల వాటితో అర్ధగంట అవుతుంది. ఆయన ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. రోడ్లు ఆయన కనీసం ఎంపీ ఫండ్ నుంచి ఆయన మా రెవెన్యూ పరిధిలో పెద్దమంగళం నుంచి మొయినాబాద్ వరకు ఆ రెవెన్యూ పరిధిలో ఆయన చేసిన కూడా బాగుంటుంది రోడ్డు. ఆయన వ్యాఖ్యలు తీసుకోవడం, ఆయన వ్యాఖ్యలు కొంచెం సరి చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మీ లక్ష్యం ఏంటన్నా? అసలు ప్రస్తుతం మా లక్ష్యము పబ్లిక్ సేవ చేయాలి. అంటే ప్రభుత్వం అందిస్తున్న 6 సంక్షేమ పథకాలు అందరికీ తీసుకెళ్ళాలి.
ఇదే ఒకటి మా లక్ష్యం, అంతే ప్రస్తుతం లక్ష్యం. అయితే మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు అందరికీ అందుతున్నాయా, అందుతలేవా? అందకుంటే ఒకవేళ మీ గ్రామంలో ఉన్న గ్రామ అధ్యక్షులు కానీ, ఇందిరామ కమిటీ సభ్యులు కానీ, మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, కౌన్సిలర్లు వీళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళతో పని అవుతుంది. ఒకవేళ కాని పక్షంలో ఏమైనా ఉంటే మా వరకు సంప్రదిస్తే ఖచ్చితంగా 100% పని చేసి పెడుతుంది, ఖచ్చితంగా చేసి పెడుతుంది. మీ నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఒకసారి చెప్పండి, ఎలా జరిగాయి? అండ్ ఇప్పుడు మేము వింటున్నాం ఏంటంటే మీ నియోజకవర్గంలో కొంచెం పొత్తు అనేది ఉంటుంది అని కూడా మేము కొంచెం మాకు వార్తలు అనేది వినిపించాయి. మరి దాని గురించి ఏమంటారు, అసలు అది కరెక్టేనంటారా? లోకల్ బాడీ ఎలక్షన్స్లో పొత్తు అనేది సహజం. ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంటే సింగిల్గా గెలవడం అయితే కష్టము. ఇప్పుడున్న పరిస్థితిలో పొత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పార్టీకి నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం మేము. అయితే మీరు మీ గ్రామంలో మీరు రేషన్ కార్డ్ చాలా చేయించారని కూడా విన్నాము. అది అంటే ఎంతవరకు చేయించారు మీరు అసలుకి? మేము దాదాపు మా గ్రామంలో 48 వరకు కొత్త కార్డులు చేయించినాము. 80 మందికి రేషన్ కార్డులో యాడ్ చేసినాం మేము కొత్తగా. అంటే ఇది దరఖాస్తు విధానం కరెక్ట్గా లేక రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది చాలా వరకు. దరఖాస్తు విధానం కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకరు రాజకీయ జీవితంలోకి వస్తున్న, రాజకీయాలలో ఉంటున్నారా అంటే ఎవరైనా ఒకరు ఒక గురువు కానీ లేకపోతే ఒక ఆదర్శంగా తీసుకొని మాత్రం ఉంటారు. అసలు మీకు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? గురువు అని చెప్పలేము. ఆదర్శంగా అయితే మా చెవెల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమభరత్ అన్న గారు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన నా నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ నాకు వీళ్ళు ఓటు వేయలేరు పలానా వాళ్ళని చెప్పి ఎక్కడ వినలేదు. అదేవిధంగా గతంలో ఎంపీటీ సెలక్షన్లో మందాడి మల్లారెడ్డి అన్న అని చెప్పి ఉన్నారు మాకు. ఆ అన్న కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. కానీ వీళ్ళు ఓటు వేయలేరు, వాళ్ళు వేయలేరు అని చెప్పి ఎక్కడ వాళ్ళ ప్రస్తావన ఇప్పుడు ఎక్కడికి కూడా తీసుకురాలేరు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు మనం. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వచ్చి, అయితే బీజేపీ నుండి మనకి తెలంగాణ గవర్నమెంట్కి వచ్చిన ఫండ్స్ కానీ తెలంగాణకి ఏమైనా డెవలప్మెంట్ కానీ జరిగాయనుకుంటున్నారా? ఖచ్చితంగా డెవలప్ జరగలేదని చెప్పాలి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పైన వివక్షత ఉంది వాళ్ళకి. అంతెందుకు మొన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే 15,000 కోట్లు ఇచ్చారు. 15 కాకుండా 20 కాబట్టి తెలంగాణ కూడా ఇవ్వాలి కదా, ఇవ్వలేరు. విశాఖ స్టీల్కి మొన్న 3,000 కోట్లు ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వలేరు. పోలవరం ప్రాజెక్టుకి 3,000 కోట్లు ఇచ్చారు, మన పాలమూరు రంగారెడ్డి జిల్లాకి ₹1 కూడా ఇవ్వలేరు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఉన్న ప్రతి దానికి వాళ్ళు మనకు చేసింది మనకి ఏం లేదు. అయితే ఇప్పుడు మనకి జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు ఒకసారి? జూబ్లీ హిల్స్ ఓటర్లకి నేను చెప్పదలుచుకుంది ఒకటి, పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీకి ఓటు చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని గమనించుకోవాలి. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 11న జరిగే రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి నవీనని ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం తరపున అందించే సంక్షేమ పథకాలలో మీకు ఏదైనా రాని ఏడలు ఉంటే మీకు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, మీకు చైర్మన్లు ఉన్నారు, కౌన్సిల్ ఉన్నారు, వాళ్ళ తరపున ఖచ్చితంగా మేము అడిగి దగ్గర ఉండి పని చేయించే బాధ్యత మాది. వాళ్ళు చేయకుంటే నవీనన్న దగ్గరికి తీసుకెళ్లి పని చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం యువజన కాంగ్రెస్ తరపున.